జేఈ ఎగ్జామ్స్ రాసాక చాలామంది ఏం చేస్తారంటే మెయిన్స్ క్లియర్ అయితే ఎన్ఐటీకి అప్లై చేస్తారు, అడ్వాన్స్ క్లియర్ అయితే ఐఐటీస్కి అప్లై చేస్తారు. ఇది కాకపోతే వెళ్ళి అదొక ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీలో జాయిన్ అవుతారు. సో చాలా డీమ్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయి, చాలా లక్షల లక్షలు ఖర్చు పెడతా ఉంటారు, అక్కడ సీట్లు కొనుక్కుంటూ ఉంటారు, ఎంసెట్ ఆధారంగా జేఎన్టీకేలో ఇంకో దాంట్లో చేసుకుంటూ ఉంటారు. యాక్చువల్లీ నేను ఏమంటున్నానంటే అవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. ఐఐటీ కాకుండా జిఎఫ్టీ గవర్నమెంట్ కాలేజెస్, సిఎఫ్టీ ఇవి కూడా మంచి గవర్నమెంట్ కాలేజెస్ చాలా బాగుంటాయి. ఇవి కూడా చాలా తక్కువ ఫీజు తోటి. ఇంకా చెప్పాలంటే కొన్ని ఎఫ్టీఐ కాలేజెస్ ఐఐటీతో సమానంగా ఐఐటీకి మించిన కాలేజెస్ కూడా ఉన్నాయి. మనం కొంచెం గ్రౌండ్ రీసెర్చ్ చేయాలి. రెండు తెలుగు రాష్ట్రాల పిల్లలు పేరెంట్స్ కూడా ఈ కేవలం వస్తే ఐఐటి లేకపోతే ఎన్ఐటి లేకపోతే ఏదో ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీలో డబ్బులు కట్టి జాయిన్ చేయొచ్చు, లేకపోతే ఏదో చిన్న కాలేజీలో ఊళ్ళలో ఉండే పెద్ద పెద్ద బిల్డింగ్లో ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండే చూసి ఏదో దాంట్లో జాయిన్ చేస్తే అయిపోతుంది అని ఒక అపోహలో ఉన్నారు. కానీ ప్రాపర్ రీసెర్చ్ చేయట్లేదు. మన తెలుగు వాళ్ళు దీనికి దూరం అవుతా ఉన్నారు. అంటే దీని గురించి తెలుసుకోవట్లేదు. నేను దీంతోపాటు బిట్సాట్ ఎగ్జామ్తో బిట్స్ పిలాని, బిట్స్ గోవా, బిట్స్ హైదరాబాద్, బిట్స్ దుబాయ్ ఇలా చాలా కాలేజెస్ ఉన్నాయి. మన వాళ్ళు ఏంటి అంటే మనకి ఇక్కడ ఇంటర్లో చెప్పేటప్పుడు ఐఐటీ కోచింగ్ సెంటర్కి అలాగే తగలండి. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పని ఏంటంటే మనకి టైంకి వీళ్ళ దగ్గర నుంచి ఫీజు వసూలు చేసామా, సో మనకు లాభాలు వచ్చాయి అనే దాంట్లో. కానీ పిల్లలు డబ్బులు కట్టిన రైట్ వేలో గైడ్ చేద్దాము అనే ఆలోచన చాలా తక్కువ మందిగా ఉంటుంది. మొన్న కూడా చూసాం ఈ జేఈ ర్యాంక్స్ వచ్చినప్పుడు లేకపోతే దీనికి సంబంధించిన ఎంత విష ప్రచారం జరిగింది. అంటే ఒక ఫేక్ మార్కెటింగ్ జరుగుతుంది. దీంతో పాటు ఈ ఐఎస్ఐ, సో ఇది ఐఐటి కంటే బెటర్గా ఉంటుంది. తర్వాత సిఎంఏ ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత ఐఐటి ఎగ్జామ్ ద్వారా ఎన్ఈఎస్టీ నైజర్ సంబంధించిన, సో ఇవన్నీ కూడా చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి. సో ఈ ఎగ్జామ్స్ అన్నిటివి కూడా మీరు ఒకటే ప్యారలల్గా ఏంటి అంటే సిలబస్ అనేది తెలుసుకోండి. మనం జేఈ కొన్ని కాలేజెస్ ఉంటాయి, జేఈతో పాటు ఈ మిగతా ఈ ఎగ్జామ్స్ కూడా అంటే పెద్ద పెద్ద కాలేజెస్ బిట్సాట్ కానీ, ఐఐటి కానీ, ఐఐటి కానీ, ఇండియన్ ఆప్టిట్యూడ్ టెస్ట్ కానీ, ఐసర్లో తెచ్చుకోవడానికి అండ్ దీంతోపాటు జిఎఫ్టీ కాలేజీలు తెచ్చుకోవడానికి ఇవన్నీ కూడా ఏంటి అంటే మనం ప్రాపర్గా గైడ్ చేసే కాలేజీలో మనం జాయిన్ అవ్వాలి. అండ్ తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అంటే తెలుగు రాష్ట్రాల్లో పేరెంట్స్ కూడా వీటిని మిస్ అవుతూ ఉన్నారు. ఖచ్చితంగా పేరెంట్స్ అందరూ కూడా వీటిని ప్రాపర్గా ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. దాన్ని బట్టి మంచి డెసిషన్ మీరు తీసుకోవచ్చు. అండ్ కేవలం వస్తే ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటీకి అప్లికేషన్ కూడా స్టార్ట్ అయింది. దానికి సంబంధించిన ఒకసారి చూడండి. మనకి రీసెంట్గా వచ్చిన ఆల్ ఇండియా ర్యాంక్ 11 అయితే యూపీఎస్సీ ర్యాంక్ నెక్స్ట్ కమింగ్ డేస్లో మన తెలంగాణ బిడ్డ వరంగల్లో ఉంటారు కదా, సో సాయి శివాని గారు. సో ఆల్ ఇండియా ర్యాంక్ 11 అనేది ఒంగోలు ట్రిపుల్ ఐటీ కాలేజీ అది. సో ఒకసారి ఆలోచించండి, ఆప్షన్స్ అన్ని తెలుసుకోండి. కేవలం లేకపోతే ఐఐటి, ఎన్ఐటీయే కాకుండా చాలా కాలేజెస్ ఉన్నాయి, చాలా మంచి మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి. ఈ వెంటనే పోయి ప్రైవేట్ యూనివర్సిటీలో, చిన్న డీమ్డ్ యూనివర్సిటీలో అవి ఇవి అని చెప్పి జాయిన్ అవ్వకుండా ఈ అన్ని ఆప్షన్స్ని ఎక్స్ప్లోర్ చేయాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఒకసారి ఆలోచించండి పేరెంట్స్ అండ్ పిల్లలు కూడా. థ్యాంక్ యూ.